తమ్ముడు, రూప ఇంట్లో కనిపించట్లేదు తమ్ముడు. సరిగ్గా చూసావా అక్క? ఇంట్లోనే ఉంటుంది. చూసాను తమ్ముడు. ఎక్కడ కూడా లేదు తమ్ముడు. కొంప తీసి ఆ రాజు కాని వచ్చి రూపను తీసుకెళ్ళాడా తమ్ముడు? నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటక్క నువ్వంటుంది? అవును తమ్ముడు. ఎందుకంటే రూపని ఎలాగైనా దక్కించుకోవాలని తీసుకొని వెళ్ళిపోయాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు? అయితే ఇప్పుడే వెళ్ళి నా కూతుర్ని నేను తీసుకుని వస్తాను. అన్నయ్య, ఆవేశపడకన్నయ్య. ఆవేశపడకుండా ఎలా ఉండాలి? అసలే నా తమ్ముణ్ణి చంపాలని ఆ రాజు చూశాడు. మళ్ళీ ఇప్పుడు చంపాలని చూస్తాడేమో. రూప రూపని అడ్డం పెట్టుకొని అలా చేయాలని అనుకుంటున్నాడేమో. ఆలోచించు తమ్ముడు. అవునక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే. వాడిని మాత్రం వదిలిపెట్టనక్క. నేను రూప కూతురుగానే ఆ ఇంట్లో అడుగు పెడతాను. నా రూప కాళ్ళైనా పట్టుకుంటాను, లేదంటే బ్రతిమాలుతాను. ఎందుకంటే నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెడితేనే. కానీ ఆ రాజు వచ్చి తీసుకెళ్లాడని తెలిస్తే మాత్రం వాణ్ణి మాత్రం నేను బ్రతకనివ్వను అని విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య, రూపకు ఫోన్ చేస్తానన్నయ్య అని అంటూ చంద్ర ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఇదంతా ఆ రాజుగాడి చేశాడా? అవును తమ్ముడు, రూప ఫోన్ని కావాలని స్విచ్ ఆఫ్ పెట్టాడేమో అని అనగానే వెంటనే కోపంగా సూర్యప్రతాప్ బయలుదేరుతూ ఉంటే, అప్పుడు దీపక్ మాత్రం విజయ అంబికతో, మమ్మీ, మావయ్య కోపం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా రూపను తీసుకుని వస్తాడు. అవునరా, ఈ దెబ్బతో రూపం మళ్ళీ ఇక్కడొచ్చి పడుతుంది అని విజయాపిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ కూడా బాధపడిపోతూ చూస్తూ ఉంటే అప్పుడు డాక్టర్ ఇలా చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఇచ్చాను, కానీ మీరు మీ అమ్మగారి ముందు ఇబ్బందికరమైన మాటలు, ఇబ్బంది పెట్టే మాటలు మాత్రం మాట్లాడకుండా ఉంటే మంచిది. లేదంటే నచ్చని విషయాలు వింటే మాత్రం స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఎవరం ఏమీ చేయలేము. అంతలో రూప డాక్టర్ చెప్పిన మాట విని అక్కడికక్కడే ఆగిపోతుంది. నేను ట్యాబ్లెట్స్ ఇచ్చాను, టైం టు టైం వాడండి అని ఏంటో వెంటనే డాక్టర్ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక రూప మాత్రం లేదు, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో అత్తయ్య గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ హెల్త్ పాడవుతుంది, నాకు అలా ఇష్టం లేదు అని అంటూ వెంటనే అక్కడి నుండి రూప వెళ్తూ ఉంటే, అమ్మ ఏంటమ్మా, అయినా నా కొడుకే అన్నాడు కదా చచ్చినా పర్లేదని, నాకు అవసరం లేదు. లేదమ్మా, ఏదో కోపంలో అలా అన్నానే తప్ప నువ్వంటే నాకు ద్వేషం ఉంటుందా? చెప్పమ్మా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమమ్మా, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు కూడా నేను అలా మాట్లాడను, సారీ అమ్మా అని రాజు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ కోపంగా ఇంట్లో అడుగుపెట్టి, రేయ్ రాజు, ఎక్కడ ఉన్నావురా? అమరూప, ఎక్కడ ఉన్నావమ్మా? అమరూప అని విధంగా పిలుస్తూ ఉంటే అంతలో రాజు క్రిందికి వస్తాడు. ఏమైంది పెద్దయ్య? రేయ్, నా కూతుర్ని ఏం చేసావురా? ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఎక్కడుందిరా నా కూతురు? చెప్పురా పెద్దయ్య, నిజం పెద్దయ్య, అసలు మీరు ఏమంటున్నారు? మీరే తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి? ఇంట్లో నా కూతురు లేదు, ఖచ్చితంగా మీరే ఏదో చేసుంటారు. ఏమయ్యా, పొద్దున్నే వచ్చి ఏంటి న్యూసెన్సో అర్థం కావట్లేదు. ఎవరు తీసుకుని వచ్చారు నా కూతుర్ని? లేదంటే వదిలిపెట్టను, కాల్చి చంపేస్తాను నా కూతురు విషయంలో. చెప్పు అప్పలనాయుడు, నువ్వు తీసుకొని వచ్చావా లేదంటే నువ్వు తీసుకొని వచ్చావా? అసలేంటి ఈ యుద్ధం ఏంటి? మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు సీఎమ్మా లేకుంటే దొంగల మూటానా? అర్థం కావట్లేదు. నా కూతురి కోసం నేనేమైనా అవుతాను, కానీ నా కూతురు కాబట్టి. నా కూతురు ఒట్టి పిచ్చిది, మీరే ఏదో చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి మీ మీద చేసినట్టుగా మాపై అరుస్తున్నారు. మాకు అసలు మీ కూతురు ఇక్కడికే రాలేదు, అలాంటప్పుడు మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అని కోపంగా ముత్యాలు అంటూ ఉంటే, లేదు, మీరంతా కావాలని నాటకం చేశారు. నా కూతురు ఎక్కడ ఉందో చెప్తారా లేదంటే షూట్ చేసి చంపేయమంటారా? నా కూతురు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే జైలుకు కూడా వెళ్తాను. నా కూతుర్ని రూమ్లో బంధించారేమో అమ్మ రూప అని అంటూ రూమ్ అంతా కూడా సూర్యప్రతాప్ వెతుకుతూ ఉంటాడు. అంతలో అమ్మతోడు, పెద్దయ్య, నిజంగా పెద్దయ్య, నాకు తెలియదు పెద్దయ్య. రేయ్, నువ్వే ఇదంతా చేసావురా, ఎక్కడ ఉందిరా? నిన్ను నేను మాత్రం నమ్మనురా, ఎప్పటికీ నమ్మను అని అంటూ సూర్యప్రతాప్ కోపంగా రాజుని ఈడ్చి అలా పడేయగానే
ఒక్కసారిగా ముత్యాలు షాకింగ్గా, అసలు మీరు పెద్ద మనిషేనా? ఏం చేస్తున్నారు? అయినా నీ కూతుర్ని మేమెందుకు తీసుకొని వస్తాం? పెద్దయ్య నన్ను నమ్మండి. రేయ్, నిన్ను మాత్రం చంపేస్తాన్రా, వదిలిపెట్టను. ఎక్కడ ఉందో మర్యాదగా అడుగుతున్నాను, చెప్తావా లేదా అని అంటూ ఉంటే, ఇంత కర్కసుల్లా మారి ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? అసలు మీరు సీఎమ్మా లేకుంటే పిఎమ్మా ఏంటి మీరు అని ముత్యాలు అంటూ ఉంటే, సీఎం అయితే ఏంటి, పిఎం అయినా ఏంటి, నా కూతురి నా కూతురికి తండ్రిగా నేను ఇక్కడికి వచ్చాను. పెద్దయ్య, మీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. అమ్మాయి గారికి ఏమైనా అయితే నేను కూడా ఊరుకోను అని అనగానే సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు, రేయ్, నువ్వే ఇదంతా చేసావని నేను అంటున్నాను. సరే, నాకు సాయంత్రంలోగా నా కూతురు రాకపోతే ఇక మీరు ఊసలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండండి అని విధంగా అంటూ కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటే, ఏంటయ్యా అలా చూస్తున్నావు? అతను మాట్లాడుతుంటే నాకే కొంపరంగా ఉంది. పెద్దయ్య, మమ్మల్ని నమ్మండి. నిజంగా అమ్మాయి గారు ఇక్కడికి రాలేదు. నమ్మను, ఏదో చేశారు. నా కూతుర్ని సాయంత్రంలోగా ఇక్కడ వదిలిపెట్టకపోతే ఇక మీకు బ్రతికే ఉండదు అని అంటూ వెళ్తూ ఉంటే, చూసావారా ఎలా మాట్లాడుతున్నారో? అమ్మ, ఇప్పుడు పెద్దయ్య గారి గురించి కాదమ్మా మనం ఆలోచించాల్సింది, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారని. నా భార్యని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని విధంగా అనుకుంటూ వెంటనే శ్వేత అన్న మాటలు గుర్తు చేసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటే, ఎరా ఎక్కడికి వెళ్తున్నావురా? కొంపతీసి రూపని కానీ దాచిపెట్టావా అని ముత్యాలు అంటూ ఉంటే, అదే సమయానికి గన్ను తీసుకొని వస్తాడు. గన్ను చూసిన ముత్యాలు షాక్ అయిపోతుంది. ఎందుకురా గన్ను తెచ్చావు? నా భార్య కోసం, నా భార్యని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, చూసారా అయ్యా ఎలా మాట్లాడుతున్నాడో? భార్య భర్తల మధ్య ఎవరైనా దూరితే మాత్రం నేను ఊరుకొని ముత్యాలో అని అంటూ అప్పలనాయుడు వెళ్ళిపోగానే వరాలు కూడా వెళ్ళిపోతుంది. ఇక అదే సమయానికి శ్వేతకు ముత్యాలు ఫోన్ చేస్తుంది. చెప్పండి ఆంటీ. అమ్మ శ్వేత, నువ్వు చెప్పింది చేశానమ్మా, కానీ నా కొడుకు మాత్రం రూపనే నా భార్య అని మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత చెప్పినా వినలేదు. అంతలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అయ్యో, హెల్త్ ఇప్పుడు ఎలా ఉందంటే? పర్లేదమ్మా. సరేలేండి ఆంటీ, మేం చూసుకుంటాం. ఇంకో విషయం, ఆ సూర్యప్రతాప్ ఉన్నాడు కదా పెద్ద మనిషి, వాళ్ళ కూతురు కనిపించట్లేదని వచ్చాడు, పెద్ద గొడవ చేశాడు. ఇక నా కొడుకు కూడా తన భార్యని కాపాడుకుంటానని నా కొడుకు కూడా వెళ్ళాడు. అవునా ఆంటీ? అవును. ఆ రూప కనిపించట్లేదంటే మనకు సంతోషమైన విషయం కదా. మంచి విషయమే చెప్పారు ఆంటీ. మరి ఆ రూప ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే నాకు కూడా తెలియదమ్మా. ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్తే మనకేంటి, కానీ నా కొడుకు మాత్రం వెళ్ళాడు అని ముత్యాలు చెప్తూ ఉంటుంది. అప్పుడు శ్వేత ఆలోచిస్తూ ఉంటుంది.